ప్రైజ్ ద లార్డ్. ప్రియమైన సహోదరులందరికీ మిర్రర్ ఆఫ్ క్రైస్ట్ తరపు నుంచి శుభాలు. ప్రియమైనటువంటి వాళ్ళారా, మీరందరూ బాగున్నారని విశ్వసిస్తూ ఉన్నాము. వాక్యాలను తప్పకుండా షేర్ చేయండి. పరిచర్య ఎంతో భారంతో నడుస్తూ ఉన్నది. మీ సహకారము మరి దేవుని కృపను బట్టి అందించినట్లయితే దేవుడు తప్పకుండా మీ యొక్క ప్రతి అవసరత, అక్కర, దీవెన విషయాలలో ఆయన కృతజ్ఞత కలిగి మీ మీద మెండైన ఆశీర్వాదాలను కుమ్మరిస్తారు. మరి ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్న బలమైన వాగ్దానము ఏంటో మనం ధ్యానం చేద్దాం. మన జీవితాలలో అన్వయించుకుందాం, ముందుకు వెళదాం, ఫలిద్దాం, దేవుని నామాన్ని మహిమకరంగా అనేకుల ఎదుట కనపరుద్దాం. మరి ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్నటువంటి అద్భుతమైన మాట కీర్తనల గ్రంథము 29వ అధ్యాయము 11వ వచనము. యెహోవా తన ప్రజలకు సమాధానము కలుగజేసి వారిని ఆశీర్వదించును. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రియ సహోదరుడా, ఈరోజు సమాధానము లేని స్థితిలో, బెంగలో, చింతలో, దిగులులో పడిపోయి ఉన్న మన బ్రతుకులను బట్టి మరి దేవుడు ఈరోజు మన హృదయాలను ఎరిగి మాట్లాడుతున్న మాట ఏంటంటే, ప్రియమైనటువంటి బిడ్డ, నీవు నా జనాంగమై ఉన్నావు కాబట్టి నేను నీకు సమాధానము కలుగజేసే దేవుడను. అంత మాత్రమే కాదు, సమాధానము కలుగజేసి నేను నిన్ను ఆశీర్వదిస్తాను. కాబట్టి ఈరోజు నువ్వు ఎదుర్కొంటున్న చింత ఏంటో నాకు తెలీదు. ఈరోజు నువ్వు ఎదుర్కొంటున్న కష్టము, నష్టము, ఇరుకు, ఇబ్బంది, సమస్య, శోధన, వేదన, బాధ, తుఫాను వంటి పరిస్థితులు, అంధకారము, లోయ ఏదైనా సరే ఆయన సమాధానపరుస్తానని, నీవు నిలబడి ఉన్న స్థితి అంతటినీ త్వరలో సమాధానపరచబోతూ ఉన్నానని, సమాధానపరచి ఆ మార్గము గుండా పయనిస్తున్న నీకు తుదకు ఆశీర్వాదాన్ని అనుగ్రహించి నిలబడతానని మాట్లాడుతున్న బలమైన మాట అండి. కాబట్టి ప్రియమైనటువంటి వారులారా, మరి ఈరోజు ఎదుర్కొంటున్న పరిస్థితిని బట్టి, ఈరోజు అనుభవిస్తున్న యాతన, బాధను బట్టి సమాధానము లేక ఉన్నాను, నాకు దీవెన లేదు, నాకు ఏ పరిస్థితి కూడా అనుకూలించడము లేదు అనేటువంటి స్థితిగతుల్లోకి నీవు వెళ్ళి చింతలోకి జారిపోయి అపవాది చేతికి అప్పగించబడి నీవు ఈడ్చుకొని పోవడానికి అవకాశము లేకుండానట్లు నీ హృదయాన్ని ఎరిగిన దేవుడు మాట్లాడుతున్న బలమైన మాట అండి. ఏం మాట అంటే, ప్రియమైన బిడ్డ, నేను నీకు సమాధానాన్ని కలుగజేసి తుదకు ఆ పరిస్థితిలో వచ్చే ఆటుపోటుల అన్నిటినీ నీకు అనుకూలముగా మార్చి ఆశీర్వదించే దేవుడను. అందుకే దేవుని వాక్యం మనకు ఈ విధంగా సెలవిస్తుంది ఏంటంటే, మరి ఆయనను ప్రేమించు వారికి సమస్తము సమకూడి జరుగుతుందట. ప్రియ సహోదరుడా, మరి ఏ కష్టమున్నా, నష్టమున్నా, ఇరుకున్న, ఇబ్బందున్నా ఆయన మనకి ఎదురయ్యే ఆటుపోటులు అన్నిటినీ కూడా, వ్యతిరేకతలు అన్నిటినీ కూడా, నష్టాలను, కష్టాలను అన్నిటినీ కూడా మనకు సమాధానకరంగా మార్చి వాటి ద్వారానే మనకు విజయము ఇచ్చే దేవుడండి. నమ్మాలి. ఇది అనుభవపూర్వకంగా చెబుతున్న అద్భుతమైన మాట. ప్రియమైనటువంటి వాళ్ళారా, మనం అనుకుంటాం, అయ్యో ఈ వ్యతిరేక బంధకం దీని నుంచి ఎలా బయటికి రావాలి, ఇది నన్ను తొదకు కడముట్టించేస్తుందేమో, నన్ను అణిచివేస్తుందేమో, నన్ను చిదిమి వేస్తుందేమో అని అనుకుంటాం. కానీ ఆ పరిస్థితినే ఉపయోగించి దేవుడు మనల్ని లేవనెత్తుతాడు. ఈ అద్భుతమైన సాక్ష్యము నా జీవితాలలో అనేక మారులు జరిగిందండి. ఎక్కడ నేను పడ్డాను అక్కడే నన్ను లేవనెత్తిన దేవుడు నిన్ను కూడా లేవనెత్తడానికి ఇష్టపడుతున్నాడు. కాబట్టి ఈరోజు ఏ పరిస్థితి అయితే నిన్ను ముంచి వేస్తుందని నువ్వు భ్రమపడుతున్నావో, బాధపడుతున్నావో, భయపడుతున్నావో, అదే సమస్యను ఉపయోగించి దేవుడు నిన్ను లేవనెత్తబోతూ ఉన్నాడు. నమ్ము, విశ్వసించు. దేవుడు అద్భుతమైన కార్యాన్ని నీ పట్ల జరిగించబోతూ ఉన్నారు. ఆయన నిన్ను సమాధానపరిచి నిన్ను ఆశీర్వాదకరంగా మార్చడానికి ఇష్టపడుతూ ఉన్నారు. నమ్మినట్లయితే నీ విశ్వాసము ద్వారా నువ్వు ఈ వాగ్దానాన్ని స్వతంత్రించుకుంటావు. వినవాక్యము ఫలింపు కొరకు ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, మీ బంగారు పాదాలకు వందనాలు. అద్భుతమైన వాక్కు చేత మాతో మాట్లాడారు, మా హృదయాలను కట్టారు. అవును ప్రభా, మమ్మల్ని ఎక్కడ పడితే అక్కడే
లేవనెత్తే దేవుడవు. దేని చేతైతే మేము పడిపోతున్నాం అని భ్రమపడుతూ ఉంటామో దానిని ఉపయోగించే మీరు మమ్మల్ని లేవనెత్తుతారు. ఇది యథార్థమైన వాస్తవమైనటువంటి మాట. ఎవరు నమ్ముతున్నారు వారి పట్ల ఈ వాగ్దానాన్ని నెరవేర్చండి ప్రభువా. అలాగే పరిచర్యకు సహకరిస్తున్న వారిని దీవించండి. చేసిన ప్రార్థనకు దీవెన జవాబిచ్చారని నమ్ముతూ ఈ ప్రార్థన నజరేయుడైన యేసుక్రీస్తు నామమున సమర్పించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, వినవాక్యాన్ని తప్పకుండా షేర్ చేయండి. అలాగే పరిచర్యకు సహకరించండి, మర్చిపోకండి. దేవుని చేతమైతే మరలా కలుసుకున్నాం. దేవుడు మేము దీవించునుగాక, ఆమేన్.